మన ఇండియాలో టోటల్ 2 టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్రిమినల్ కేస్ అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి సివిల్ కేసెస్. మ్యారేజెస్, ప్రాపర్టీ ఇష్యూస్, డివోర్స్, అడాప్టేషన్స్, బిజినెసెస్ ఇవన్నీ సివిల్ కేసెస్ కిందకి వస్తాయి. అండ్ అలాగే చంపుకోవడాలు, క్రైమ్స్ చేయడం ఇవన్నీ క్రిమినల్ కేసెస్ కిందకి వస్తాయి. అయితే నేషనల్ జ్యుడిషియరీ డేటా గ్రిడ్ ప్రకారం 2024 వరకు సుప్రీం కోర్టులో అక్షరాల 65,407 సివిల్ కేసెస్ అండ్ అలాగే 17,885 క్రిమినల్ కేసెస్, టోటల్ గా 83,292 కేసెస్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కేవలం ఇదే కాదు, హైకోర్ట్స్ ని గనక తీసుకుంటే అందులో 1,09,97,663 సివిల్ కేసెస్ అండ్ అలాగే 3,39,96,566 క్రిమినల్ కేసెస్, అలా టోటల్ గా చూసుకుంటే 4,99,94,229 కేసెస్ ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. జస్ట్ తెలంగాణ హైకోర్టులోనే 58,56,466 కేసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డాటా నాకు దొరకలేదు. ఒకవేళ మీరు ఇవన్నీ గనక చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ వై, ఎందుకు ఇండియాలో జస్టిస్ ఇంత దారుణంగా తయారైంది? ఇండియాలో ఉన్న అన్ని పెండింగ్ కేసెస్ సాల్వ్ అవ్వాలి అంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 300 సంవత్సరాల టైం పడుతుందంట. ఇన్ని కేసెస్ లో మనకు జస్టిస్ వచ్చేది ఎప్పుడు? జస్ట్ ఎలక్షన్స్ కోసం 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క పార్టీ వాళ్ళ గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ జ్యుడిషియరీ సిస్టమ్ కి 5,000 crores ఎందుకని ఖర్చు పెట్టట్లేదు? నాకు ఈ వీడియో రీసెర్చ్ కోసం 3 days టైం పట్టింది. అన్ని వెబ్సైట్స్, ఆర్టికల్స్ అండ్ వీడియోస్ చూసి డాక్యుమెంటరీ చేస్తున్నాను. అండ్ ఇందులో ఇండియన్ జస్టిస్ సిస్టమ్ డబ్బులకు అమ్ముడుపోతుందా? ఇలాంటి క్వశ్చన్స్ కి ప్రూఫ్స్ అండ్ కేస్ స్టడీస్ తో పాటు స్క్రీన్ షాట్స్ తో ఈ డాక్యుమెంటరీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ డాక్యుమెంటరీని పూర్తిగా చూడండి, అప్పుడే మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. పోర్సే కార్ యాక్సిడెంట్, నీట్ ఎగ్జామ్ స్కామ్, డాక్టర్ మౌమితాస్ కేస్ ఇలాంటి చాలా కేసెస్ ఇంకా కోర్టులో పెండింగ్ లోనే ఉన్నాయి. ఇలాంటి కేసెస్ ఇంక్రీజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ సైకిల్ ఒకసారి చూడండి. ఒకతను ఒక విషయం పైన కోర్టులో కేసు వేస్తే తన కేసు అసలు సాల్వ్ అవ్వకపోవడమే కాకుండా ప్రతిసారి ఆ కేసు గురించి కోర్టుకి తిరిగినప్పుడు తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు అవుతుంది. అయినా సరే కోర్టు ఆ కేసుని సాల్వ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. శిక్ష అనుభవించవలసిన వాడు జస్టిస్ రాక బయట రాజులాగా తిరుగుతున్నాడు, బట్ కేసు వేసినోడు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. సో ఈ కోర్ట్స్ వల్ల టైం, మనీ రెండు వేస్ట్ అని న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేక చట్టాన్ని చేతిలోకి తీసుకొని తప్పు చేసిన వ్యక్తిని వీళ్ళే ఏదో విధంగా చంపేస్తున్నారు. ఇలా ఒక కంప్లీట్ సైకిల్ లాగా అవుతూనే ఉంది. సో దీనివల్లే ఒకవైపు జస్టిసే కాకుండా ఇంకొక వైపు క్రైమ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇండియాలో కోర్టులో ఒక్క కేసు సాల్వ్ అవ్వడానికి యావరేజ్ టైం ఎంత తీసుకుంటుందో తెలుసా? 6 to 8 years. సో వై పీపుల్ ట్రస్ట్ అవర్ జస్టిస్ సిస్టమ్? ఈ స్టాటిస్టిక్స్ ని ఒకసారి చూడండి. ఇండియాలోనే మోస్ట్ పాపులేటెడ్ స్టేట్స్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇండియాలో ఉన్న పాపులేషన్ లో 40 to 48% పాపులేషన్ ఈ స్టేట్స్ లోనే ఉంటారు. అయితే కేవలం ఈ 5 స్టేట్స్ నుండి 54% ఆఫ్ కేసెస్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దట్ మీన్స్ ఈ 5 స్టేట్స్ లోనే క్రైమ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే 2019 ADR సంస్థ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ఉన్న ఎమ్మెల్యేస్ లో 44% ఆఫ్ ఎమ్మెల్యేస్ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అంటే టోటల్ గా 4,000 ఎమ్మెల్యేస్ అయితే అందులో 1,777 ఎమ్మెల్యేస్ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అండ్ అలాగే హైయెస్ట్ క్రిమినల్ కేసెస్ ఉన్న ఎమ్మెల్యేస్ ఏ స్టేట్ లో ఉన్నారు అంటే అది కేరళ. డేటా ప్రకారం కేరళలో టోటల్ 135 ఎమ్మెల్యేస్ ఉంటే అందులో 95 ఎమ్మెల్యేస్ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అంటే దాదాపు 70% ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ కేరళ ఆర్ అండర్ క్రిమినల్ కేసెస్. ఇంతేకాదు మన తెలంగాణలో 61% ఆఫ్ ఎమ్మెల్యేస్ పైన అండ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో 55% ఆఫ్ ఎమ్మెల్యేస్ పైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అండ్ ఇందులో కూడా సీరియస్ క్రిమినల్ కేసెస్ లైక్ చంపడాలు ఇటువంటి కేసెస్ ఉన్న ఎమ్మెల్యేస్ ఏ స్టేట్స్ లో ఉన్నారంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఢిల్లీ, బీహార్, యూపీ. అంటే మనల్ని పాలించే లీడర్సే క్రిమినల్ కేసెస్ లో ఉంటున్నారు. సో దట్ క్రైమ్స్ ఎలా కంట్రోల్ అవుతాయి? అండ్ కోర్ట్ ఎందుకని ఎమ్మెల్యేస్ కి శిక్ష వేయడం లేదు? వై కోర్ట్స్ ఆర్ ఫెయిలింగ్? ఇలా కేసెస్ పెరగడానికి గల రీజన్ ఏంటి అంటే క్రైమ్స్ పెరగడం. క్రైమ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ జనాల్లో క్రైమ్ చేస్తే ఏమవుతుంది లేరా అని భయం లేకపోవడం. ఇదొక రీజన్ అవుతే ఇంకొక రీజన్ కూడా ఉంది, అదే మన పోలీస్ వ్యవస్థ. మనం ఆల్రెడీ చూసాం, పోర్సే కార్ యాక్సిడెంట్ లో 2 పోలీసులు సస్పెండ్ అయ్యారు. మొన్న డాక్టర్ మౌమితా కేసులో కూడా పోలీసులు కేసుని తప్పుదోవ పట్టిద్దామని చూశారు. ఒకవేళ పోలీసులే కరెక్ట్ గా కరప్ట్ అవ్వకుండా కేసెస్ ని సాల్వ్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ గ్రౌండ్ స్టేజ్ లోనే సాల్వ్ అవుతాయి. 2021 పోలీస్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారం, అంటే ఇది ఏ కంట్రీ పోలీసులు హైలీ కరప్టెడ్ అని చెప్పే ఒక సర్వే. ఇందులో ఇండియా 26th ప్లేస్ లో 7.37% తో ఉంది. అండ్ ఓవరాల్ గా ఓన్లీ పోలీసులే కాకుండా అన్ని రంగాల్లో ఉన్న కరప్షన్ గనక చూస్తే టోటల్ గా 180 కంట్రీస్ లో ఇండియా 93rd పొజిషన్ లో ఉంది. ఈ కేసెస్ పెరగడానికి ఇవే కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఇవి మాత్రమే మెయిన్ రీజన్స్. ఇప్పుడు అసలు ఇండియాలో జస్టిస్ రావాలి అంటే ఎందుకింత టైం తీసుకుంటుందో చూద్దాం. జస్టిస్ కి టైం ఎందుకు పడుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ న్యాయ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం. ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఒక కేసు గనక పూర్తిగా సాల్వ్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన వారు జడ్జెస్. అయితే ఇండియాలో 10 లక్షల మందికి కేవలం 21 జడ్జిలు మాత్రమే ఉన్నారు. అదే ఒకవేళ అమెరికాలో గనక చూసుకుంటే 10 లక్షల మందికి 150 మంది జడ్జిలు ఉన్నారు.
అండ్ అలాగే యూరోప్ లో గనక చూసుకుంటే అదే 10 లక్షల మందికి 210 జడ్జెస్ ఉన్నారు. తక్కువ పాపులేషన్ ఉన్న ఆ కంట్రీస్ లోనే అంతమంది జడ్జిలుంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న మన కంట్రీలో మాత్రం 21 మెంబర్సే ఉన్నారు. దీనికి రీజన్ కేవలం మనమే కాదు, గవర్నమెంట్ కూడా ఈ స్థితికి కారణమే. ఎందుకంటే కోర్ట్స్ లో వేకెన్సీస్ ఉన్నా సరే ఆ వేకెన్సీస్ ని క్లియర్ చేయట్లేదు. ఒకసారి ఈ డేటాని చూడండి. ఇండియాలో ఉన్న లోవర్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ లో ఉండే కోర్ట్స్ లో 24,521 శాంక్షన్డ్ పోస్టులు ఉంటే అందులో 21% అంటే 5,180 పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. అంటే 24,000 పోస్టులకి కేవలం 19,000 పోస్టులు మాత్రమే ఫిల్ అయ్యాయి. ఒకవేళ ఇదే డేటాను హైకోర్ట్స్ లో అండ్ సుప్రీం కోర్ట్స్ లో గనక చూసుకుంటే 1,108 జడ్జి పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. అయితే ఇండియాలో ఉన్న అన్ని కేసెస్ సాల్వ్ అవ్వాలి అంటే దాదాపు 300 సంవత్సరాల టైం కావాలి. అండ్ మళ్ళీ దీనికి కూడా 70,000 మంది కొత్త జడ్జిలు కావాలి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ప్రతి 10 లక్షల మందికి 21 జడ్జిలు కాస్త 50 మందికి రావాలి. అంటే 1 లక్ష మందికి 5 జడ్జిలు ఉండాలి. కానీ ఇప్పుడు 1 లక్ష మందికి కేవలం 1 నుండి 2 జడ్జిలు మాత్రమే ఉన్నారు. ఒకవైపు ప్రస్తుతానికి ఇంకా 5,000 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 70,000 పోస్టులు అంటే ఎక్కడి నుండి జడ్జెస్ ని పట్టుకొస్తారు? ఈ టేబుల్లో ఉన్న గ్రాఫ్ ని ఒకసారి చూడండి. ఇది ఇండియాలో న్యాయం ఎంత % ఇంక్రీజ్ అయ్యింది అంటే ఎన్ని కేసెస్ సాల్వ్ అయ్యాయో చెప్తుంది. ఇందులో 2016 నుండి 2023 వరకు గనక చూసుకుంటే కేవలం 0.2% మాత్రమే ఇంక్రీజ్ అయింది. అదే 10% ఇంక్రీజ్ అవ్వాలి అంటే లేదా 100% ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇంకెంత టైం పడుతుంది? ఇదంతా కేవలం జడ్జిలదే. ఇంకా లాయర్ల విషయానికి వస్తే మీరు మూవీస్ లో చూసినా ఆర్ రియల్ లైఫ్ లో చూసినా సరే మనం కోర్టు ముందు చూస్తే చాలా మంది లాయర్లు మనకు కనిపిస్తూ ఉంటారు. కేవలం వీళ్ళని చూసే మనకు లాయర్స్ ఏం తక్కువయ్యారు అని అనుకుంటాం. కానీ అది మన మూర్ఖత్వం. ఎందుకంటే మనన్ కుమార్ మిశ్రా ఈయన ఇండియన్ బార్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్. ఈయన చెప్పిన దాని ప్రకారం ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకతను ఫేక్ లాయరే. ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇలా మనీ ఇచ్చి మేనేజ్ చేసే లాయర్సే ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారంట. అండ్ ఇప్పటికీ ఇండియన్ బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన లాయర్స్ కేవలం 14 లక్షల మంది మాత్రమే. మరి మిగతా లాయర్స్ అంతా ఫేక్ లాయర్స్ అన్నట్టే. ఇప్పటి వరకు 14 లక్షల లాయర్స్ మాత్రమే ఒరిజినల్ అవుతే ఇప్పటికి ఉన్న కేసెస్ అన్ని సాల్వ్ అవ్వాలి అంటే 30 లక్షల మంది లాయర్స్ అవసరం అంట. ఫస్ట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈ ఫేక్ లాయర్స్ ని ఏర్పడేయాలి. కానీ ఇండియాలో కోర్ట్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు. కోర్ట్స్ ఆర్ ఇండిపెండెంట్ విత్ గవర్నమెంట్. అంటే వీటన్నింటికి కారణం గవర్నమెంట్ కాదా అంటే అలా అని కూడా కాదు. చాలా వాటికి గవర్నమెంట్ కూడా కారణమే. ఎలా అంటే జ్యుడిషియరీ సిస్టమ్ కి బడ్జెట్ ఇవ్వకపోవడం. బడ్జెట్ అయితే గవర్నమెంట్ చేతుల్లోనే కదా ఉండేది. ఇండియాలో జస్టిస్ కి టైం తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఇంకోటి కూడా ఉంది. అదే న్యాయ వ్యవస్థ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం టోటల్ గా 24,280 జడ్జెస్ ని శాంక్షన్ చేస్తే వాళ్లకు అలాట్ చేసింది మాత్రం కేవలం 20,143 కోట్లు మాత్రమే. ఇంకా 4,000 మంది జడ్జెస్ ఎక్కడ న్యాయాన్ని వాదించాలి మరి? ఇదే కాదు, 620 హాల్స్ ని కోర్ట్స్ లాగా రెంట్కి తీసుకున్నారు. అండ్ కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఈ ఆర్టికల్లో ఈ విషయాన్ని చూడండి, షాక్ అవుతారు. గుజరాత్, సిక్కిం, త్రిపుర ఇలాంటి ప్లేసెస్ లో కోర్ట్స్ కి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదంట. ఓసారి ఈ డేటాని చూడండి. కోర్ట్స్ లో ఉన్న టాయిలెట్స్ యొక్క డేటా ఇది. అంతేకాదు 990 crores ని కోర్ట్స్ కి బడ్జెట్ లాగా అలాట్ చేస్తే ఇప్పుడు దాన్ని 762 crores కి తగ్గించారు. సో న్యాయ వ్యవస్థ పరిస్థితి ఇలా ఉంటే న్యాయం ఎక్కడి నుండి వస్తుంది? యాజ్ పర్ 2016 నేషనల్ జ్యుడిషియల్ డేటా ఇండియాలో 2016 వరకు 16,438 జడ్జిలు ఉన్నారు. అదే చైనాలో గనక చూసుకుంటే చైనాలో 2 లక్షల జడ్జిలు ఉన్నారు. అందుకోసమే ఇండియాలో ఎవ్రీ 1 minute లో 23 కొత్త కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి ఇండియాలో క్రైమ్స్ ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో. ఒకసారి ఇక్కడ పెడుతున్న ఈ లిస్ట్ ని చూడండి. ఈ లిస్ట్ జడ్జెస్ కి ఏ ప్లేసెస్ లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూపిస్తుంది. కేవలం ఇదే కాదు, ఇండియాలో 70% పీపుల్ ఎవరైతే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారో వాళ్ళ కేసెస్ ఇంకా కోర్టులో పెండింగ్ ఉండటం వల్ల వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. తప్పు రుజువు కాకుండా ఇంకా శిక్ష అనుభవిస్తున్నారు. ఇండియాలో ఒక కేసు సాల్వ్ అవ్వడానికి కోర్టు తీసుకునే యావరేజ్ టైం ఎంతో తెలుసా? 6 to 10 years అంట. అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్స్ ఒక్క కమర్షియల్ బిజినెస్ కేసు సాల్వ్ అవ్వడానికి 1445 days తీసుకుంటుందంట. సో ఇండియాలో ఫారెన్ కంట్రీస్ ఇంకా ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి ఇదొక మెయిన్ రీజన్. మన న్యాయ వ్యవస్థని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ ని మీకోసం తీసుకొచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసి నిర్భయ కేస్. December 16, 2012 లో ఢిల్లీలో ఒక బస్ లో నిర్భయపై జరిగింది అందరికి తెలిసిన విషయమే. కానీ ఆ నలుగురికి మాత్రం 2020 మార్చిలో ఉరిశిక్ష వేశారు. అంటే ఈ కేసు జరిగిన దాదాపు 8 years కి వాళ్ళకి శిక్ష పడింది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ కేసు అంతా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిగింది. ఫాస్ట్ ట్రాక్ అంటే మిగతా కేసెస్ అన్ని పక్కన పెట్టి న్యాయాన్ని తొందరగా ఇవ్వాలి అని ఏర్పాటు చేసిన కోర్టు. అసలు ఎందుకని నిర్భయ కేసు ఇంత టైం తీసుకుంది? ఈ కేసు యొక్క టైం లైన్ ని మాత్రం ఒకసారి ఇప్పుడు చూద్దాం. 2012 లో ఈ కేసు ఫైల్ అవుతే కల్ప్రిట్స్ ని మాత్రం 2012-13 లో పట్టుకున్నారు. అండ్ వాళ్ళకి జీవిత ఖైదు శిక్ష 2013 సెప్టెంబర్ లో డిస్ట్రిక్ట్ కోర్టు వేసింది. బట్ కల్ప్రిట్స్ చేసిన అప్పీల్ వల్ల 2014 లో ఈ కేసు మళ్ళీ హైకోర్టులోకి వచ్చింది. మళ్ళీ హైకోర్టు కూడా వీళ్ళకి జీవిత ఖైదు విధించింది. అక్కడ కూడా ఈ కల్ప్రిట్స్ వినకుండా ఈ కేసుని మళ్ళీ సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా 2017 లో జీవిత ఖైదు శిక్ష విధించింది. 2018-19 లో మళ్ళీ కల్ప్రిట్స్ పిటిషన్ వేశారు. ఈ కల్ప్రిట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మెర్సీ కూడా అడిగారు, అంటే శిక్ష తగ్గించమని. బట్
2020లో వీళ్ళకి ఉరిశిక్ష పడింది. ఇక్కడ ఈ కేసు ఇన్ని డేస్ సాగడానికి గల రీజన్ ఏంటి అంటే ఒక్క పర్సన్ కి మల్టిపుల్ అపీల్స్, పెటిషన్స్, రివ్యూస్ ఉండటం వల్ల. దీనివల్లే జస్టిస్ 8 years లేట్ అయింది. అప్పట్లో ఈ కేసు ఇండియాని షేక్ చేసింది. అయినా సరే ఈ కేసు సాల్వ్ అవ్వడానికి 8 years పట్టింది. దట్టు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో. ఇండియాలో న్యాయం అమ్ముడుపోతుందా? ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వడం కన్నా మీకు ఒక కేస్ స్టడీ చూపిస్తాను, మీరే అర్థం చేసుకోండి. పూణే పోర్షే యాక్సిడెంట్. 17 years మైనర్ అయిన వేదాంత్ అగర్వాల్ ఒక బార్ లో తాగి తన కార్తో 160 km స్పీడ్ తో వెళ్లి బైక్ పైన వెళ్తున్న ఇద్దరిని గుద్దాడు. అయితే ఈ మైనర్ వాళ్ళ నాన్న ఒక రిచ్ పర్సన్. ఈ కేసులో మైనర్ ని తప్పించడానికి పోలీసులు, అటు డాక్టర్స్ అండ్ అలాగే కోర్టు వీళ్ళందరూ చాలా ట్రై చేశారు. ప్రూఫ్స్ చూపిస్తాను చూడండి. ఒకసారి ఈ లిస్ట్ ని చూడండి. ఈ లిస్ట్ లో ఉన్న కేసెస్ అన్ని 17 years మైనర్ పైన పోలీసులు పెట్టినవే. మైనర్ వాళ్ళ నాన్న ఆ ఏరియా ఎమ్మెల్యే అయిన సునీల్ టింగ్రేని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాడు. ఇతను వచ్చిన విత్ ఇన్ హార్స్ లోనే ఆ మైనర్ కి బెయిల్ వచ్చింది. మైనర్ అబ్బాయి వాళ్ళ తాత ఈ కేసుని డ్రైవర్ పైన వేసుకోమని డ్రైవర్ ని బెదిరించారు. ఈ విషయం డైరెక్ట్ డ్రైవరే బయటకు వచ్చి చెప్పాడు. ఈ కేసులో మైనర్ అబ్బాయికి కోర్టు వేసిన శిక్ష ఏంటో తెలుసా? 15 days పాటు ట్రాఫిక్ పోలీసుల దగ్గరే ఉండాలి అండ్ అలాగే 300 words లో ఎస్సే రాయాలి. కానీ వీడు మాత్రం తాగి 2 ప్రాణాలు తీశాడు. ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి హైయర్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత ఇద్దరు పోలీసులను అండ్ అలాగే బ్లడ్ శాంపిల్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి హెల్ప్ చేసిన ఇద్దరు డాక్టర్స్ ని సస్పెండ్ చేశారు. కానీ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం చాలు మన న్యాయ వ్యవస్థ ఎలా ఉందో చెప్పడానికి. ఈ కేసు పైన రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ చేశారు. ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. బట్ ఒక మైనర్ మద్యం తాగి ఇద్దరిని యాక్సిడెంట్ చేసి చంపితే కేవలం 300 words ఆఫ్ ఎస్సేనా అని ఆయన అన్నారు. ఇప్పుడు మైనర్ 15 days ఆఫ్ డ్రైవింగ్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత మైనర్ యొక్క పేరెంట్స్ మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వచ్చి తను యాక్సిడెంట్ చేసిన కార్ ని రిటర్న్ ఇవ్వమని అడిగారంట. హౌ షేమ్ ఇట్ వాస్. కొంతమంది జస్టిస్ లేట్ అవ్వడానికి గల కారణం పాపులేషన్ అని అంటారు. ఓసారి చైనాని తీసుకుంటే చైనాలో కేసెస్ విత్ ఇన్ 1 year లోనే క్లియర్ అవుతాయి. అండ్ చైనాలో కొన్ని అపీల్స్ అంటే లిమిటెడ్ అపీల్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఇండియాలో కోర్టులో అన్లిమిటెడ్ టైమ్స్ అపీల్ చేయొచ్చు, అన్లిమిటెడ్ టైమ్స్ పెటిషన్స్ వేయొచ్చు. చైనాలో ఉన్న కోర్ట్స్ అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. బట్ ఇండియాలో అలా కాదు. ఇప్పుడు ఒక కేసుకి ఇండియాలో అండ్ అలాగే అరబ్ కంట్రీస్ లో శిక్ష ఎలా ఉంటుందో చూద్దాం. ఇండియాలో ఇలాంటి కేసెస్ కి 7 సంవత్సరాల నుండి జీవిత ఖైదీ విధిస్తారు. అదే అరబ్ కంట్రీస్ కి వస్తే డైరెక్ట్ చంపేయడమే ఆర్ జీవిత ఖైదీ విధిస్తారు. అక్కడ ఇవి 2 మాత్రమే ఉంటాయి. ఇండియన్ కోర్ట్స్ గురించి చెప్పాలి అంటే ఇంకొక వీడియో అవుతుంది. మీరు కావాలంటే కింద కామెంట్ చేయండి, చేస్తాను. సో ఇదండి ఇవాళటి వీడియో. మీ కనుక నా రీసెర్చ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.